ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకొచ్చాను. ఎస్ఎస్‌సి నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. కేవలం ఇక్కడ అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై గాని చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా చాలా తక్కువే ఉండాది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అలానే మనకి ఎస్ఎస్‌సి బోర్డ్ సంబంధించి పేజ్ 13 వచ్చింది కదా! దానికి కూడా ఎవరైతే అప్లై చేయలేదో బ్యాక్ వీడియో కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. అర్హులైతే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇందులో మీరు అందులో ఏంటంటే 10థ్, 12థ్ డిగ్రీ. ఇందులో ఏంటంటే ఓన్లీ 12థ్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఈ రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మంది కామెంట్స్ ద్వారా తెలియజేశారు, అన్న మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుందా? ఎస్ అండి, మన సొంత రాష్ట్రంలోనే మన సొంత జిల్లాలోనే ఇక్కడ రాత పరీక్ష ఉంటుంది. అయితే రాత పరీక్ష మనం కానీ చూసుకుంటే హిందీ లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుందండి. అది మీరు పాస్ అయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చండి. ఓకే, అయితే ఈ రోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే 6వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. 26 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 26 అలానే 27 లోపల ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి వస్తుంది. ఆ తర్వాత ఎడిటింగ్ ఆప్షన్, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఆప్షన్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, అలానే మనకు ఎగ్జామ్ అనేది ఆగస్టులో చేస్తారు. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జాబ్ రోల్ ఏమొచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకేమిటంటే స్టెనోగ్రాఫరు అలానే మనకు డి అలానే మనకు సికి సంబంధించి ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి రిలీజ్ అనేది అవడం జరిగింది. ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ నుంచి అయితే రిలీజ్ చేస్తారండి. అయినప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ అందరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 261 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇక్కడ మీరు ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలనేది కూడా అప్సల్ వెబ్ పేజ్లో వాళ్ళు ఇచ్చారు. ఎలా చెక్ చేయాలనేది కూడా మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు అందరూ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకే, అంటే మనకు ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మన కానీ కిందకు వచ్చినట్లయితే ఏజ్ లిమిట్స్ అనేది ఎవరైతే ఇందులో స్టెనోగ్రాఫర్ సికి సంబంధించి అప్లై చేసుకుంటారో మీకు ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. అలానే ఏజ్ మధ్యలో మీరు జన్మించి ఉండాలండి. ఎప్పటికీ మనకు అనుకుంటే 1/8/2025 నాటికి ఏజ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఓకే, అలానే ఈ ఏజ్ మధ్యలో మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మనకు +5 years, ఓబీసీ అభ్యర్థులకి +3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో జనరల్ పర్సన్స్కి +10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఓబీసీ వాళ్ళకి 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఎస్సీ వాళ్ళకి 15 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా కల్పిస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మనకు ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది చాలా తక్కువేనండి. కేవలం 100 రూపీస్ ఉంటుంది. అలానే ఎస్సీ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వాళ్ళకి ఏమంటే ఎక్స్ సర్వీస్ మనకి ఇవరికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది కూడా అది కూడా లేదండి. ఫ్రీగా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్లు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే 1/8/2025 నాటికి కౌంట్ చేయడం జరుగుతుంది. కేవలం 12th క్లాస్ స్టాండర్డ్లో మీరు పాస్ అయిన అభ్యర్థులు ఈక్వల్గా ఉన్నటువంటి మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఏదైనా అంటే క్వాలిఫికేషన్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తానండి. ఓకే, ఇంపార్టెంట్ డేట్ అలానే అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు అప్లై చేసుకోవాలండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను. 26వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాను చూడండి, అప్లికేషన్ ఫీజు అనేది కూడా కేవలం ఇక్కడ మీకు 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలానే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎక్స్ సర్వీస్ మనకి ఎటువంటి అప్లికేషన్ అనేది ఫీజు అనేది లేదు. ఉమెన్స్ కూడా అండి ఫ్రీగా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మీరు చేయాల్సిన చాలా సింపులే ఫ్రెండ్స్. ఇప్పుడు నోటిఫికేషనే కాకుండా మరిన్ని వివరాలు మీరు పొందాలనుకున్న అభ్యర్థులు మీరు చేయాల్సిన సింపుల్ గూగుల్ అనేది ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో మీకు telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అప్సల్ వెబ్ పేజ్ మీద ఓపెన్ చేయండి. ఈ .com అనేది ఓపెన్ అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీరు పొందుతారు. కిందికి రండి, ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది ఇలా యాడ్ అనేది వస్తుంది. ఆ యాడ్ మీరు రీడౌట్ చేసినాక ఇక్కడ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు అర్హులైన అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది దొరుకుతుందండి. ఇప్పుడు ఏదైతే మనం వీడియో చేస్తున్నాం ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్ అనేది 1 by 1 అనేది చాలా క్లియర్ అనేది ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ అప్సల్ వెబ్ పేజ్ ఉంది కదా, నోటిఫికేషన్ మీరు 1-2 సార్లు చదివిన తర్వాత మరి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అప్లై మీద క్లిక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి. లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేయండి. మొబైల్లో మాత్రం అప్లై చేయకండి. ఎందుకంటే మొబైల్లో కొన్ని ఆప్షన్స్ అనేది షో చేయదండి.
మొబైల్‌లో మనము ల్యాప్‌టాప్ మోడ్ పెట్టుకున్నప్పటికీ కొన్ని ఆప్షన్స్ షో చేయదు. ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మీరు వేకెన్సీస్ అనేది చాలా రేర్‌గా అనేది ఓపెన్ అవుతుంటాయి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సేవకెళ్ళండి. అక్కడ మీకు తక్కువ అమౌంట్‌లోనే వాళ్ళు మీకు అప్లై చేసి పెడతారు. 50-100 రూపీస్ బదులు తీసుకుంటారు. ఇక్కడ మనకు గవర్నమెంట్ తరపు నుంచి కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. చాలా మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ ఉద్యోగం. మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.